నల్గొండ జిల్లా నకరేకల్లో భారీ ఆర్థిక మోసం వెలుగులోనికి వచ్చింది. 20 కోట్లకు పైగా నష్టపోయిన 800 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నకరేకల్, కంటంగూర్, కేతపల్లి, తిప్పర్తి మండలాల్లో కొంతమంది వ్యక్తులు పెట్టుబడుల పేరుతో ఒక్కొక్కరి నుంచి 50,000 నుంచి 2 లక్షల వరకు వసూళ్లు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖలో పని ఉందని శాలరీ బాక్స్ యాప్లో హాజరు వేయాలని నమ్మించి డబ్బులు సేకరించారన్నారు. కొంతమందికి డబ్బులు చెల్లించి నమ్మకం కల్పించి తర్వాత చెల్లింపులను నిలిపివేసినట్లుగా బాధితులు వెల్లడించారు. ఈ స్కామ్లో రవి, శంకరయ్య, ఎస్ జనార్దన్, ఎస్ నగేష్ కీలకంగా వ్యవహరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఇద్దరు కట్టారు మా ఊర్లో. అంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకి 25,000 నెల డ్యూటీలు పడతాయి. అంటే నెలకి 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే డ్యూటీలు చేసిన కాడ 6 నెలలకు 6 డ్యూటీలు అన్నారు. అంటే ఒక డ్యూటీ ఆపుతున్నారు, మళ్ళీ శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే నెక్స్ట్ మంత్ నుంచి రొటేషన్ చేస్తుంటే అట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొడతలేమని ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వారికి మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేసి దేవాదాయ శాఖలో పనిచేస్తుందని చెప్పేసి మా ఇంటి పక్కల ఎస్ నగేష్, ఎస్ జనార్దన్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూతురు కదా అని చెప్పేసి మేము మా ఇంట్లో మా భార్య పోయి అడిగి వచ్చింది. అడిగితే 2 లక్షలు కడితే ఉంటుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అనేసి పోయి ఇస్తారని చెప్పేసి అంటే నల్గొండ తీసుకొచ్చి నగరికల్ శంకరయ్య, ఎస్ జనార్దన్, ఎస్ నాగేష్ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. 2 లక్షలు వాళ్ళ కొట్టిన నేను కొట్టినాక ఆయన పులిరావు అని చెప్పేసి రవి సేవా సంస్థ అని చెప్పి దాంట్లో తీసుకుపోయినాక ఒక 6 నెలలు ఇప్పుడు నేను పోబట్టి 6 నెలల నుంచి నేను డ్యూటీలు చేస్తూనే ఉన్నా. ఒక 2 నెలల జీతాలు వేసిండు. మళ్ళీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోను అడిగితే వేస్తాగా అని చెప్పేసి ఇది చేస్తుండు. దాంట్లో ఒక శాలరీ బాక్స్ యాప్ అని పెట్టిండు. పోస్టు 13 సంవత్సరాలు ఉంటుంది, మీరు ఇష్టం చేసుకొని 13 సంవత్సరాలైనా ప్రతిరోజు దాంట్లో ఫేస్ లాక్ పెట్టాలి. ఫేస్ లాక్ పెట్టకుంటే ఒక రోజుకి 800 కట్ చేస్తా అని చెప్పేసి పెట్టిండు. సార్ అన్ని పెడుతున్నాం, మా జీతాలు వేస్తలేదు కదా అంటే పడతాయి పైనుంచి దేవాదాయ శాఖ నుంచి పైసలు జర ఇబ్బంది అవుతుంది, వచ్చినాక వేస్తా అని చెప్పేసి అన్నాడు. మన లాస్ట్ డ్యూటీ విజయవాడ పోయాం. పోతే పైసలు వేస్తారు ఏంటి సార్ అంటే మాకు మీరు వేస్తలేడు సార్, మాకు ఇస్తే ఇవ్వండి సార్ మేము అడిగినాం. మేము ఎందుకు ఇస్తారా బాబు, దేవుని పైసలు అవి, దేవాదాయ శాఖ ₹1 కూడా ఇవ్వదు, ఆ లెవెల్లో మేము ఫేక్ చేస్తారు, ఫస్ట్ మీరు అది కనుక్కోరని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్న కాంచి మేము బయటకు వచ్చి నేను వాళ్ళందరం గ్యాదర్ చేసుకొని వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తున్నాం.